అన్నానంటే ఇంట్లో ఉన్నట్టు చాలా షాప్ సార్ అందరినీ మీరేనా? అందరిని కూడా మాట్లాడమని చెప్పేసి ఎందుకన్నానంటే సో మనం అందరం కూడా ఏదో ఒక కంపెనీలో వర్క్ చేశాము, ఇబ్బంది పడ్డాము, ప్రాబ్లమ్స్లో ఉన్నాము, వాస్తవం కాదా? సో ఒక మంచి రిలేషన్ ఇప్పుడు నాకు అప్పలారామ్ సార్ తోటి నాకు మంచి రిలేషన్ ఉండే, అంటే రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. ఒక బిజినెస్ కారణంగా ఆ రిలేషన్ అన్నది తెలియకుండానే అది తెగిపోవడం జరిగింది. ఆ యొక్క రిలేషన్ అన్నది దూరం అవ్వడం జరిగింది. వాస్తవం కాదు సార్? సో ఎందుకు అంటే అక్కడ మీరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, ఎవరం కూడా తప్పు చేయలే. అలా అని చెప్పేసి ఎవరి మధ్యలో కూడా ఎవరు కూడా మనస్పర్ధలు లేవు. కానీ అందరం కూడా కస్టమర్స్మే కదా ఒకరికి. వాళ్ళు ఏదో చేసిన తప్పులకు మన మధ్యలో ఉన్న రిలేషన్ కూడా అప్పుడప్పుడు తెగిపోతుంది. వాస్తవానికి అలాంటి ప్రాబ్లం జరగకూడదు. మనలాంటి వాళ్ళం ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండాలి, కాంటాక్ట్లో ఉండాలి, మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరం కూడా బాగుండాలి, మంచిగా ఎర్న్ చేసుకోవాలన్న ఉద్దేశం కొద్దీ తీసుకున్న నిర్ణయం ఇది. ప్లాన్ గురించి ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటాం. వాస్తవానికి ఏంటంటే నేను ప్లాన్ చెప్పాలి, ఈ ప్లాన్ ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం కాదు. మనలాంటి బాధితులం అందరం కూడా, నిజాలు చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నెట్వర్క్ బాధితులు అందరం కూడా ఒకటిగా కలిసి ఉండి, అంటే నేను ఇక్కడ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, నేను అట్లా అని చెప్పేసి ఎవరిని తగ్గించడానికో ఏ కంపెనీ బ్లేమ్ చేయడానికో అని కాదు. కానీ వాస్తవానికి రియాలిటీలో గిన వస్తే ఒక 18 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మెయిన్ లీడర్స్ పరిస్థితి ఈరోజు సంపాదించుకోలేని పొజిషన్లో ఉన్నారు, ఇల్లు గడవని పొజిషన్లో ఉన్నారు. అలాంటప్పుడు కొత్తగా వచ్చే నెట్వర్క్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. లైఫ్ టైం ఉండాలి కంపెనీ. ఇంకోటి, దీనికి లీగల్ ప్రాబ్లం కానీ ఇంకో విధంగా కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చేసి ఆగిపోకుండా ఉండకుండా నిర్ణయం తీసుకున్నాను. సో నాకు తెలిసి నచ్చుతుంది మీ అందరికీ అని చెప్పేసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఒక ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడంటే మాట్లాడవచ్చు, లేదంటే ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. లేదు సార్, మీరు చెప్పిన మాట్లాడిన బాగానే ఉన్నా. సరే మీరే ఒకసారి మాట్లాడుతుండండి. పర్లేదు సార్, నేను మాట్లాడడం నాకు కామన్ సార్, మాట్లాడుతూనే ఉంటా ఇక్కడ నుంచి వెళ్ళి కంటిన్యూగా, ఇది నోరు ఆగదు. మీరు ఒక వాస్తవాన్ని చెప్తుంటారు కదా. అవును సార్, అవును సార్. ఏం ప్రాబ్లం ఉందని ఆ ప్రాబ్లం మీరు చెప్తున్నారు, వింటున్నాం. అవును, అట్లా చెప్పండి. వాస్తవానికి చాలామంది ఒక్కొక్కరిని పరిచయం చేసుకుందాం. రియల్ చెప్పాలంటే అందరు తెలుసు అనుకుంటున్నారు జూమ్లో ఉన్న వాళ్ళు, కాకపోతే వాళ్ళ నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకోసం చెప్పేసి ఒకసారి పరిచయం చేసుకుందాము. అప్పలరామ్ సార్ నాకు తెలుసు. సో పయ్యావుల సాంబశివరావు సార్ కూడా నాకు తెలుసు. సో సార్ వీలైతే మాట్లాడవచ్చు, నో ప్రాబ్లం. శ్రీనివాస్ సార్ అయితే ఇక మనకు తెలిసిన వ్యక్తే. సో పెద్దపల్లి సార్ది. ఈ శ్రీనివాసరావు గారు సీడాగా శ్రీనివాసరావు సంథింగ్ నాకు తెలియదు సార్. మీరు మరి నేను తెలుసుకోవచ్చు మీకు, అంటే కొంతమందికి ఇంటి పేరు తెలియదు కనుక ఆ విధంగా అంటున్నాను నేను. సో హెచ్ఎన్బి, సో ఈ సార్ వాళ్ళు కూడా నాకు తెలియదు. సో సార్ వీలైతే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు సార్, నేను ఒక్కొక్కరి అన్మ్యూట్ ఇస్తున్నాను, పర్లేదు సార్. బిజినెస్ ప్లాన్ ఇవ్వాలి కాబట్టి రేపు తెలుసుకో సార్. ప్లాన్ ఏమున్నది, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి లేని టెన్షన్, ఈ ఒక్క రోజుల్లో వచ్చే టెన్షన్ ఏమున్నది. సో వెంటనే తెలుసుకోవాలి, తొందరపడాలి అని ఏం లేదు. మనం లైఫ్ టైం ఉండే కంపెనీ, అందుకోసం నేను తొందరపడట్లేదు. ఇవాళ నా కస్టమర్ మిస్ అయితే రేపేదో పోతుందన్న భయం లేదు, ఎందుకంటే ఇది క్లోజ్ అయ్యేది కాదు, క్లోజ్ అవ్వాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసింది కూడా కాదు. సో అందుకోసం అందరు కూడా మాట్లాడవచ్చు. రమేష్ అన్న, సో ఒక్క నిమిషం మీరు మాట్లాడవచ్చు. ఈ రమేష్ అన్న సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, నమస్కారం అండి. బాగున్నారా? నేను హర్నాథ్ బాబు, విజయవాడ. సార్ 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 బాగున్నారు సార్. అదే ఈ షార్ట్ కట్లో ఉంది కదా, హెచ్ అంటే హర్నాథ్ బాబు సార్ అన్న. ఓకే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, నిన్న కూడా వచ్చాను. సార్ మీరు వచ్చి మధ్యలో వెళ్ళినట్టున్నారు. నిన్న నేను వచ్చేటికే 10 నిమిషాలతో 6 గంటలకు వచ్చి అప్పటికి స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్, ఓకే సార్. వాళ్ళ సబ్జెక్ట్ విందామని వచ్చాను సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇంకా సార్ ఒక మరి సబ్జెక్ట్లోకి వెళ్దాం. తర్వాత వీలైతే అందరూ దాదాపు పరిచయం ఉన్న వాళ్ళే, కాకపోతే నేను చెప్తున్నాను కదా జూమ్లో షార్ట్ కట్ నేమ్స్ ఉంటాయి కనుక కొంచెం తెలియలే అంతే. సో ఒకసారి ప్లాన్లోకి వెళ్దాం. నేను వీలైతే స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. స్క్రీన్ షేర్ చేస్తాను. ఇంకా సార్ ప్రజెంటు అందరు కూడా దాదాపు బిజీ అనుకుంటా, వేరు వేరు కంపెనీలో, వేరు వేరు బిజినెస్లలో. సో సార్ స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి చూసి చెప్పండి ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే.
అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. సార్ ఎవరు అన్మ్యూట్లో లేరా సార్? స్క్రీన్ కనిపిస్తుందా సార్? ఓకే. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే మనం కొంచెం ప్లాన్లోకి వెళ్దాం డైరెక్ట్గా ఫస్ట్. సో మన కంపెనీ పేరు వచ్చేసి A to Z ఈ సర్వీసెస్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఈ యొక్క పేరు వెనకాల చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. A to Z ఈ సర్వీసెస్ అంటే ఈ అంటే ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు, ఆన్లైన్ సర్వీస్ అనుకోవచ్చు, ఏ విధంగా సరే మన కంపెనీ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ముందుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ తీసుకున్న నిర్ణయం ఇది. ఎప్పుడైతే ఒక సర్వీస్ ఓరియంటెడ్గా బిజినెస్ అన్నది స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి అది నెవర్ ఎండింగ్గా వెళ్తుందన్న ఉద్దేశం కొద్దీ తీసుకున్న నిర్ణయం ఇది. యూట్యూబ్ బేస్గా చేస్తున్నాం, మనం యూట్యూబ్ని ఆధారంగా తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే యూట్యూబ్ పెట్టడానికి కానీ నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక పర్మిషన్ తీసుకోవాల్సిన కంపెనీకి కరెక్ట్ పర్మిషన్ లేకపోతే మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని చెప్పేసి చాలా రకాల క్వశ్చన్స్ ఎదురవుతాయి. ఒకవేళ అన్నీ ఉన్నా కూడా రేపు రోజు వ్యక్తి అంటే ఎవరైతే ఎండీగా ఉంటున్నారో అతను కరెక్ట్ లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఏం చేసేది లేదు. ప్లస్ దాంతోపాటు లైఫ్ టైం నడిచే కాన్సెప్ట్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం కూడా 10-15 సంవత్సరాల నుంచి నెట్వర్క్లో ఉన్నాం. చెప్పుకోవడానికి 5,000 టీం చేసినా 10,000 టీం చేసినా అని చెప్పి టీం గురించి లెక్కలు చెప్పుకుంటున్నాం. కానీ కంపెనీ పోయిన రోజు చేతిలో ఆ టీం ఉండట్లేదు, రూపాయి జేబులు ఉండట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది. స్వయంగా అనుభవించాం కనుక నాలాగా ఇబ్బందులు ఇతరులు కూడా పడద్దన్న ఉద్దేశం కొద్దిగా తీసుకున్న నిర్ణయం. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ముందుకెళ్తే మన దగ్గర 3 రకాల ప్యాకేజీలు ఉంటాయండి దీంట్లో. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 50 రూపీస్ తోటి పిన్ తీసుకోవాలి. పిన్ తీసుకుంటే మనకు 750 రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పిన్ అనే అమౌంట్ ఏమో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఈ 750 రూపాయలు వచ్చేసి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులకు వెళ్ళిపోతుంది. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారని నేను తర్వాత చెప్తాను. ముందైతే ప్లాన్స్ వినండి. 3 ప్లాన్స్ ఉన్నాయి. రెండోది వచ్చేసి 100 రూపాయల పిన్ ఉంటుంది. మనకు 1,500 రూపాయలు మనము హెల్ప్ చేయాలి. దీన్ని హెల్పింగ్ కాన్సెప్ట్ ఆధారంగా ఫస్ట్ ఆలోచించాను. తర్వాత ఇలాంటి హెల్పింగ్ కాన్సెప్ట్ కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు అని చెప్పేసి సర్వీస్ ఓరియంటెడ్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 200 రూపాయలు పిన్ ఉంటుంది. 3,000 రూపాయలు వచ్చేసి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్న వ్యక్తి 10 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంటుంది. అంటే ఒక లెవెల్కి ముగ్గురు చొప్పున మన టీం అనుకున్నా కూడా 44 లక్షలు తీసుకోవచ్చు ఫస్ట్ ప్యాకేజ్లో. సెకండ్ ప్యాకేజ్లో వచ్చేసి 88 లక్షలు తీసుకోవచ్చు. థర్డ్ ప్యాకేజ్లో వచ్చేసి 1,75,00,000 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ టోటల్గా 3 ప్యాకేజీలు కూడా మనం వర్క్ చేసుకోగలిగితే 3 కోట్ల వరకు డబ్బులు తీసుకునే అవకాశం మనకు దీంట్లో ఉంది. సో ఈ యొక్క విషయం పైన మాత్రం క్లారిటీ తీసుకోండి, మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. 3వ ప్యాకేజ్లో జాయిన్ అయిన వ్యక్తి అంటే డైమండ్ ప్యాకేజ్లో జాయిన్ అయిన వ్యక్తి మనకు 1,500 ప్యాకేజ్లో అదే 700 ప్యాకేజ్ వాళ్ళను జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం టీం చేయవచ్చు వాళ్ళను కూడా. కానీ అదే 750 ప్యాకేజ్లో జాయిన్ అయిన వ్యక్తి 1,500 వాళ్ళను కానీ 3,000 ప్యాకేజ్లో కానీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ అప్గ్రేడ్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. కానీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ పిన్ తీసుకోవాలి, మళ్ళీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కనుక సో వీటన్నిటికి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నాకు తెలిసి స్టార్టింగ్లో ఉన్న మన అందరం కూడా ఈ యొక్క ప్యాకేజ్లు ఉండడం చాలా ఇంపార్టెంట్. 3వ ప్యాకేజ్ అన్నది డైమండ్ ప్యాకేజ్ అన్నది. సో ఇప్పటివరకు అయితే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 3వ ప్యాకేజ్లోనే జాయిన్ అయ్యారు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేను మీకు బెనిఫిట్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఏది తీసుకోవాలని మీ పర్సనల్ నిర్ణయం. సో అదేవిధంగా మనకి అమౌంట్ ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనం చూద్దాం. సిల్వర్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 750 రూపాయలతోటి మనం చేస్తున్నాం కదా. అంటే 50 రూపాయలు పిన్ తీసుకొని ఇందులో డైరెక్ట్గా మనం ఎవరైతే జాయిన్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశాను. సో నాకు వచ్చేసి మిమ్మల్ని నేను ఇంట్రొడ్యూస్ చేసినందుకు నాకు 250 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పర్సన్ అంటే నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన అంటే నా అప్లైనర్ వచ్చేసి ఆయనకు 100 రూపాయలు వెళ్తుంది. అదేవిధంగా టోటల్ 10 లెవెల్స్లో మనం కింద చూసుకుంటే ఒక్కొక్కరు 50 రూపాయలు చొప్పున మొత్తం 10 లెవెల్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే 8 మందికి. సో టోటల్గా 750 రూపాయలు అన్నది మన టీం మెంబర్స్కి వెళ్ళిపోతుంది. ఇందులో ఒక్క రూపాయి కూడా మన కంపెనీకి డైరెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ డిఫాల్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ నేనే డైరెక్ట్ ఉన్నాను, నా డైరెక్ట్గా ఒక వ్యక్తి వచ్చారు, అతను నాకు 250 రూపాయలు ఇచ్చారనుకుందాం. సో మిగతా డబ్బంతా కూడా నా తర్వాతనే కంపెనీ ఉంటుంది. అంటే నేను కూడా మీలాంటి ఒక కస్టమర్గా నేను ఆలోచించి ట్రీట్ చేస్తున్నాను కనుక నా తర్వాత కంపెనీ ఉంటుంది కనుక టోటల్ కంపెనీకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే అది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఎవరు మధ్యలో లేకపోతే డైరెక్ట్ కంపెనీ ఉంటుంది కదా. సో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఒక్క మాట ఇక్కడ నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈ 3 ప్యాకేజ్లో మనం ఇస్తున్న సర్వీస్ ఏంటి, యూట్యూబ్ అంటున్నారు సర్వీస్ అంటున్నారు ఏంటన్నది ఫస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకోసం అంటే నెవర్ ఎండింగ్ అన్న టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క మెయిన్ విషయం పైనే మనం ఆలోచించి తీసుకున్న నిర్ణయం అండి. ఫస్ట్ ప్యాకేజ్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు మనం ఒక యూట్యూబ్లో ఒక వీడియో అండి, ఒక షార్ట్ వీడియో 30 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ యొక్క వీడియో కింద మనకి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉండొచ్చు, మ్యారేజ్ ఫంక్షన్ ఉండవచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తే వాళ్ళ షాప్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైనా పర్లేదు మనం మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తామండి. ఈ విషయం చెప్పినప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, మన ఛానల్ని డెవలప్ చేయాల్సిన వ్యక్తులు మీరే. దాన్ని ఏమంటారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిన వ్యక్తులు మీరే. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తేనే ఛానల్ డెవలప్ అవుతుంది. ఛానల్ డెవలప్ అయితేనే మనకు మంచి స్ట్రెంత్ అనేది రావడం జరుగుతుంది, టీం అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు అనుకున్న ఈ 1,77,00,000 తర్వాత 3 కోట్ల ఎంత అనేది మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నా యొక్క మెయిన్ పిల్లర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు మన ఛానల్ని మన కంపెనీని ప్రమోట్ చేయాల్సిన వ్యక్తులు. అదేవిధంగా రెండో ప్యాకేజ్లో మనం జాయిన్ అయ్యామనుకోండి, అప్పుడు షార్ట్ వీడియోతో పాటు ఒక 10 మినిట్స్ విడుదల వీడియో ఏదైతుందో దాన్ని మనం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు షార్ట్ వీడియో ప్లస్ ఈ 10 మినిట్స్ వీడియో కలిపి మనం ప్రమోట్ చేస్తాము. అదేవిధంగా మూడో ప్యాకేజ్లో వచ్చిన వ్యక్తికి 2 షార్ట్ వీడియోలు 2 లాంగ్ వీడియోలు, అంటే 10 మినిట్స్ ఆ పైన ఏదైనా వీడియో ఉంటే దాన్ని మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తాము. వాళ్ళ షాప్ ఉంటే హాఫ్గా షాప్ను ప్రమోట్ చేస్తాము. లేదు ఇంట్లో బర్త్డే ఉంది, హాఫ్గా వాళ్ళ పాపతో బాబుతో బర్త్డే ఉంటే వాళ్ళకి సంబంధించిన ఒక చిన్నపాటి వీడియో తీసి మనకి ఇస్తే దాన్ని మన ఛానల్లో పెట్టి వాళ్ళకు విషెస్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా రకాల సర్వీసెస్ రాబోతున్నాయండి. నో టెన్షన్, హ్యాపీగా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇది ఫస్ట్ ప్యాకేజ్ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీంట్లో మన ఇన్కమ్ చూసుకుంటే ఫస్ట్ లెవెల్ ఎగ్జాంపుల్ 3 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. 3 మెంబర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనే విషయం చెప్తాను. ఒకవేళ మనం డైరెక్ట్గా ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఒక్క వ్యక్తి ద్వారా 2 లెవెల్స్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. అదేవిధంగా రెండో వ్యక్తిని డైరెక్ట్ రెఫరల్ మనం చేస్తే ఇంకో 2 లెవెల్స్ ఓపెన్ అవుతాయండి. అదేవిధంగా మూడో వ్యక్తిని డైరెక్ట్ మనం ఎంట్రీ చేసినప్పుడు టోటల్గా 10 లెవెల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 10 లెవెల్స్ ఓపెన్ అయితేనే మనకు, అంటే 10th లెవెల్ ఇన్కమ్ కూడా మనకు రావాలనుకున్నప్పుడు మనం 3 డైరెక్ట్ చేయాలి. సో ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు టీం చేయాలని నేను అనండి. ఎందుకంటే మీరు అడ్వర్టైజ్మెంట్ కోసమే వచ్చారు, లేకపోతే మీ యొక్క ఛానల్ డెవలప్మెంట్ ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మనం ప్రమోట్ చేస్తాం. సో అన్ని రకాల సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సర్వీస్ ఓరియంటెడ్గా వస్తారా లేదా ఇన్కమ్ తీసుకోవడానికి మీరు వస్తారా అనేది మీ పర్సనల్ ఇష్యూ. ఏదైనా సరే మనం సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కాకపోతే ఇక్కడ గమనించిన ఇన్కమ్ విషయాన్ని అయితే మంచిగా చూడండి. ఈ విధంగా 3 మెంబర్స్ ఒక్కొక్కరు ముగ్గురు చేస్తే 9 అవుతుంది. ఒక్కొక్కరు 9 మంది ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేస్తే 27 మెంబర్స్ అవుతారు. ఈ విధంగా మనకు టీం అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ ప్యాకేజ్లో వచ్చినా కూడా, అంటే వన్ టైం మాత్రం ఇన్వెస్ట్ చేస్తారండి. 750 రూపాయలు పిన్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఈ వ్యక్తి ఒక ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేసిన 44 లక్షల వరకు తీసుకోవచ్చండి. అదేవిధంగా మనం సెకండ్ ప్యాకేజ్ గురించి ఆలోచిస్తే 1500 ప్యాకేజ్ ఉంది. డైరెక్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 500 రూపీస్ వెళ్ళిపోతుంది. సెకండ్ వ్యక్తికి వచ్చేసి 200 రూపీస్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా థర్డ్ నుంచి 10th వరకు ఒక్కొక్కరికి 100 రూపాయలు మనం ఫోన్పే ద్వారా మనమే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంపెనీకి డబ్బులు వెళ్ళేది గుర్తుపెట్టుకోండి. కంపెనీకి ఏమైనా వెళ్తే అది ఓన్లీ పిన్ అమౌంట్ మాత్రమే, మిగతా డబ్బులు అంతా కూడా మీరు మీ టీంకి మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఫోన్పే ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఈ ముగ్గురు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం మనం వెళ్తున్నాం అనుకుంటే మాత్రం, అలా మనం గమనిస్తే దీంట్లో 88 లక్షల వరకు తీసుకోవచ్చు 1500 ప్యాకేజ్లో మనకు వస్తే. అదేవిధంగా 3000 ప్యాక్లో ముగిన మనం రావడం జరుగుతుంది అనుకోండి, అప్పుడు సేమ్ సిస్టమ్ ప్రకారం వెళ్తాం. మనకు ఎలా అంటే డైరెక్ట్ వ్యక్తికి 1000 రూపీస్, సెకండ్ పర్సన్కి 400 రూపీస్, అలానే థర్డ్ నుంచి 10th వరకు 200 రూపీస్ మనం షేర్ చేయాల్సి ఉంటుంది. అంటే 3000 రూపాయలు కూడా మనకు తెలిసిన వ్యక్తులకే, మన ఫ్రెండ్స్కే, మన వాళ్ళకే ఇస్తున్నాం. మనమే బయట వాళ్ళకి ఇవ్వట్లేదు, ఏదో కంపెనీకి ఇవ్వట్లేదు. కంపెనీ ఏమో ముళ్ళ కట్టుకుని వెళ్ళిపోద్ది, ఏదో జరుగుద్ది అని చెప్పి మైండ్లో నుంచి ఫస్ట్ ఆ టెన్షన్ అనేది వెళ్ళిపోతుందండి. ఎందుకంటే మనం ఇస్తున్న వ్యక్తి మన వ్యక్తే. ఆడ చూస్తే అప్పలరామ్ సార్ ఉంటాడు, ఇక్కడ చూస్తే రమేష్ అని ఉంటాడు, పక్కన శ్రీనివాస్ సార్ ఉంటాడు, అందరూ మన వాళ్ళే ఉంటారు. మన వాళ్ళకే మనం పంపిస్తున్నాం. ఇండైరెక్ట్గా మనం ఏం కంపెనీకి ఇవ్వట్లేదు, ఆ కంపెనీ మనల్ని మోసం చేసి పారిపోద్దన్న భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము ఇన్కమ్ అన్న షేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అదేవిధంగా కొంచెం మనం ముందుకెళ్ళిన గమనిస్తే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. మనకు గిఫ్ట్ అండ్ బొనాన్స్ అనేది ఒకటి నేను డిజైన్ చేయడం జరిగింది.
ఇది కంపెనీకి రియల్ చెప్పాలంటే అమౌంట్ అన్నది డైరెక్ట్ ఉన్న పర్సన్ లేదా సెకండ్ థర్డ్ పర్సన్ 10th లెవెల్ వరకే వస్తుంది. మీరు గమనించారా? 10th లెవెల్ తర్వాత కంపెనీకి రూపాయి రాదండి. అది ఓన్లీ పిన్ అమౌంటే వస్తుంది. కానీ మనము ఒక గిఫ్ట్ అండ్ బొనాంజా అనే దాన్ని డిజైన్ చేసి ప్రతి ఒక్కరు కూడా లైఫ్ సెట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ తీసుకునే నిర్ణయం ఇది. సో దీంట్లో ఏంటంటే 4th లెవెల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు 81 మెంబర్స్ అవుతారు టీం. మనకు 81 మెంబర్స్ ఎప్పుడైతే టీం కంప్లీట్ అవుతుందో వాళ్ళకు హోమ్ స్టూడియో అని చెప్పేసి ఎవ్రీ మంత్ 2000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ హోమ్ స్టూడియో గురించి ఒక మాట చెప్పాలి. నేను కంపెనీ లెక్క ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదండి. ఇది ఒక స్టూడియో లాగా, ఒక యూట్యూబ్ లాగా తీసుకున్న నిర్ణయం. కానీ ప్రతి ఒక్కరికి మంచి ఎర్నింగ్ ఉంటుంది. నేను నా ఇంట్లోనే నేను స్టూడియో క్రియేట్ చేస్తున్నాను. 2 or 3 డేస్లో దానికి సంబంధించిన సెటప్ మొత్తం క్లియర్ అవుతుంది. నేను హోమ్ టూర్ అని చెప్పేసి ఒక వీడియో కూడా నేను తీసి నేను యూట్యూబ్లో పెడతాను. ఏదైనా సరే మనం దాచేది ఏం లేదండి. కొంతమంది ఎండీలు అంటే ఎక్కడ ఉంటారో తెలియదు, ఇల్లు ఎక్కడ ఉంటారో తెలియదు, జాగా ఎక్కడ ఉంటుందో తెలియదు. ఏ అవసరం లేదండి. నా గురించి అందరికీ తెలుసు. నేను కొత్త వ్యక్తిని కాదు, మార్కెట్లో ఈరోజు వచ్చిన వ్యక్తిని కాదు. గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాను కనుక జస్ట్ పేరు చెప్తే సరిపోతుంది. పలానా కమలాకర్ ఎక్కడ అంటే ఎక్కడ అని చెప్పేస్తుంటారు. హ్యాపీగా నా వీడియో పెట్టేస్తాను. హోమ్ టూర్ అని చెప్పేసి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తాను. టెన్షన్ లేదు. ఎవరైనా దగ్గర ఉంటే, నేను ఇన్ని రోజులు మార్కెట్లో తిరిగేవాడిని. సో కొంత నిర్ణయం అయితే తీసుకున్నాను. వారంలో కనీసం ఒక 3 days 4 days ఆ రోజులో మాత్రం కంపల్సరీ ఇంట్లోనే ఉంటా. బయటికి వెళ్ళా, ఒక్క అడుగు కూడా బయటకు పెట్టకుండా నేను ఇంట్లో ఉండి నా యొక్క ఆఫీస్కి పిలిపించుకొని బిజినెస్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో ఎందుకంటే నేను చేసేది యూట్యూబ్ వీడియోలు కనుక ఇంట్లో టైం స్పెండ్ చేస్తే వీడియో చేయడానికి కూడా నాకు అవకాశం దొరుకుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా హోమ్ స్టూడియో అంటే ఎవరైతే 81 మెంబర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు హోమ్ స్టూడియో అని చెప్పేసి ఎవ్రీ మంత్ లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ లైఫ్ టైం. కాకపోతే హోమ్ స్టూడియో ఉన్నప్పుడు చిన్న వర్క్ ఉంటుంది. ఆ వర్క్ మాత్రం కంపల్సరీ అప్పచెప్తాం. ఆ వర్క్ చేసే వాళ్ళకి ఇస్తాం. మరి ఏ పని చేయకుండా డబ్బులు రావాలంటే నాకు రావు, మీకు రావు. అలా ఇస్తాన్న కంపెనీలు ఏవి కూడా మార్కెట్లో ఇప్పుడు లేవు. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలా ఏది మ్యాజిక్ చేయను, ఏం చేయను. కష్టపడిన డబ్బులు వస్తే నేను కష్టపడతాను, మీరు కూడా నాతో పాటు కలిసి కష్టపడండి. అందరం కలిసి సంపాదించుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి 5th లెవెల్ వచ్చేసి 243 టీం అవుతుంది. ఆ టీం ఎప్పుడైతే 243 అవుతుందో వాళ్ళకు మనం ఆఫీస్ రెంట్ రూపంలో ఎవ్రీ మంత్ 5000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీగా మనం రెంట్ కూడా తీసుకొని మనం ఒక ఆఫీస్ సెటప్ చేసుకుంటున్నాం. సో దాంట్లో మన ఛానల్ సంబంధించిన ప్రమోషన్స్ ఉంటాయి, ఎలా చేయాలి ఏంటని చెప్పి నేను చెప్తాను. అదేవిధంగా మనకు 6th లెవెల్ వచ్చేసి 6వ లెవెల్లో మనకు 729 టీం అవుతుంది. అప్పుడు DSLR అనే కెమెరా, నేను 20,000 వర్త్ గల కెమెరాని ఇస్తాను. ఎందుకు కెమెరా ఇస్తున్నానంటే మనం చేసే యూట్యూబ్ కనుక మీరేమన్నా వీడియోలు చేయడానికి కానీ ఇంకేదన్నా విషయం కానీ మీ పర్సనల్గా ఫోటోలతో పాటు మన కంపెనీకి సంబంధించిన కూడా వర్క్ చేస్తారన్న ఉద్దేశం కొద్దీ సో ఈ యొక్క కెమెరా నేను ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా 7th లెవెల్లో వచ్చేసి 2187 టీం అవుతుంది. అప్పుడు యూట్యూబ్ మెటీరియల్స్ అని చెప్పేసి అంటే దగ్గర ఒక 50,000 వర్త్ గల మెటీరియల్ నేను మీకు ఇస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ స్క్రీన్ కావచ్చు, స్టాండ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఏదైతే మనం ఆఫీస్ ఇచ్చామో మరి ఆఫీస్లో స్టూడియో ఏర్పాటు చేసుకోవాలి కనుక దానికి సంబంధించిన కొంత మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎప్పుడైతే 8th లెవెల్ వస్తుందో 8th లెవెల్ వచ్చినప్పుడు మన టీం వచ్చేసి 6561 టీం అవుతుంది. మనం స్టూడియో కోసం అని చెప్పేసి రెంట్ రూపంలో మనము ఒక 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది. నేను ఒక నెల ఇచ్చే 2 నెలలు నేను తప్పించుకునేది కాదు. ఎందుకంటే మన స్టూడియో అనేది ఉంటుంది, అక్కడ వర్క్ అనేది రెగ్యులర్గా ఎంతో కొంత నడుస్తూ ఉంటుంది. సో దాని ప్రకారంగా మనం ఇస్తున్నాం. నేనేమో ఏం పని చేయకపోయినా ఎవ్రీ మంత్ నేను 15,000 రూపాయలు ఇస్తా అంటే మళ్ళీ డౌట్ వస్తుంది మీకు, ఏం చేయాలి తీసుకొచ్చి ఇస్తావు సార్, ఇదంతా అందరు చెప్పిన మాట నువ్వు చెప్తున్నావు అని చెప్పేసి మళ్ళీ అనడం జరుగుతుంది. సో అలాంటి మాట కాదు ఇది. ఏదైతే మాట ఇస్తున్నావో అది 100% సక్సెస్ చేయాలని ఆలోచన కొద్దిగా తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా 9th లెవెల్ వచ్చినప్పుడు 19,683 టీం అవుతుంది. అప్పుడు కార్ ఫండ్ రూపంలో ఎవ్రీ మంత్ 10,000 అలా 50 months ఇస్తాను. అంటే దగ్గర ఒక 5 లక్షల వరకు మీ కార్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఒకవేళ కార్ తీసుకుంటే ఆ కార్కు ఈడబ్ల్యూఐ రూపంలో ఈ యొక్క 10,000 రూపీస్ పే చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. సో వీలైతే ఇలాంటి విషయంలో ఒక మాట చెప్పగలను, వీలైతే అప్ అండ్ డౌన్ ఇక్కడ చేద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే కార్ ఫండ్ ఇప్పుడు ఏమంటారు మన ఈడబ్ల్యూ వచ్చేసి 10,000 కూడా ఎబోవ్ ఉంటుంది కనుక 10,000 నుంచి 15,000 చేద్దామని చెప్పి ఆలోచన ఉంది. సో ఏదైనా ఫ్రెండ్స్ మనం బాగుంటే అన్నీ బాగుంటాయి. సో మనం అందరం బాగుండాలి, హ్యాపీగా వర్క్ చేసుకోవాలి, సంపాదించుకోవాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఫ్రెండ్స్. అదేవిధంగా లాస్ట్ వచ్చేసి 10th లెవెల్ ఉంటుంది.
అప్పుడు 10th లెవెల్ వచ్చేసి దగ్గర దగ్గర మనకు 59,000 వరకు టీం అవుతుంది. సో 59 వరకు టీం అవుతుంది కనుక అప్పుడు ఆఫీస్ అండ్ స్టూడియో ఎవ్రీ మంత్ ₹1,00,000 ఎక్స్పెండిచర్ ఇస్తాను. అంటే ఆ స్టూడియో మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి మన టీం మెంబర్స్కి ఎవరైతే ఈ యొక్క 10th లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయిందో కంప్లీట్ అయిన వ్యక్తికి మనము ఈ విధంగా స్టూడియో లాంటిది మనం క్రియేట్ చేసి ఇద్దామని చెప్పేసి ఆ స్టూడియో ద్వారా అతనికి లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే లెవెల్లో మన కంపెనీ కోసం లైఫ్ టైం వర్క్ చేసే లెవెల్లో ప్లాన్ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. సో ఫ్రెండ్స్ బాగుంటుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే హ్యాపీగా మాట్లాడవచ్చు. అదేవిధంగా ఒక విషయం చెప్పొచ్చు, నేను ఫ్రాంచైజ్ సిస్టమ్ పైన ఒక చిన్న నిర్ణయం తీసుకున్నానండి. ఆ ఫ్రాంచైజ్ సిస్టమ్ పైన తీసుకునే నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా డిస్టిక్ ఫ్రాంచైజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫ్రాంచైజ్ పైన కొంత క్లారిటీ ఇస్తాను. సో వీలైతే గమనించండి, మీకు స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే ఒక ₹10,000 పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. డిస్టిక్ వైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఆ డిస్టిక్ నుంచి వెళ్ళి డిస్టిక్ ఫ్రాంచైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మండలాలకు విలేజ్కి ఇచ్చుకోవచ్చు, అంటే సబ్ ఫ్రాంచైజ్ లాగా ఇచ్చుకోవచ్చు. అదే ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తికి మనం 10,000 తోటి ఫ్రాంచైజ్ తీసుకుంటే ఈ ఫస్ట్ లోపు ఎవరైతే 10,000 తోటి ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళకు 20,000 వర్త్ గల పిన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా ఒకవేళ 5,000 తోటి కింద తీసుకుంటే 8,000 వర్త్ గల పిన్స్ ఇస్తున్నాను. ఫ్రాంచైజీ క్యాన్సిలేషన్ ఎవరైనా చేసుకున్నారనుకుందాం, ఫ్రాంచైజ్ తీసుకున్నారు నేను ఏదో బాగానే చేద్దామని చెప్పేసి అనుకుంటాను, నెట్వర్క్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా జరుగుతుంటాయి, అనుకున్నంత కూడా చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది ఒక్కో టైంలో. సో అందుకోసం అని చెప్పి ఫ్రాంచైజీ ఒకవేళ తీసుకొని నేను క్యాన్సిల్ చేసుకుంటా అంటే ఆఫ్టర్ 30 days మనము 10,000కు ఇంకో ₹2,000 కలిపి ₹12,000 వాళ్ళకి రిటర్న్ పే చేస్తాం. ఎందుకంటే నేను లాస్ అయినా అనే మాట రాకుండా ఆ పిన్స్ మనకు రిటర్న్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ₹5,000 తోటి పిన్ ఫ్రాంచైజ్ తీసుకుంటే మనం ₹1,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా మనకు ₹6,000 ఇవ్వడం జరుగుతుంది, అంటే ₹1,000 ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో, అంటే ఇన్వెస్టర్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఫ్రాంచైజీని ఇంట్రొడ్యూస్ చేస్తారో, అంటే అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% డైరెక్ట్ కట్ చేసుకొని పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రాంచైజ్ ఇప్పించారు, మీ ఫ్రెండ్ తోటి ఎవరితోటైనా ఫ్రాంచైజ్ ఇప్పించారు, వాళ్ళు ₹10,000 పే చేశారు, మీకు ₹1,000 అనేది సేవ్ అవుతుంది, అంటే ₹1,000 డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా ₹5,000 ఒకళ్ళు పే చేస్తే ₹500 మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు ₹4,500 మాకు పంపిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ 10,000 తీసుకొని వాళ్ళ అప్లైనర్కి మా ఫోన్పే నుంచి వెళ్తుంది. సో ఆ విధంగా మీరు చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్ ఉంటే మనం మాట్లాడుకుందాం. దాదాపు ప్లాన్ ప్రజెంటేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది.